3 BHK సినిమా కథ స్వంత ఇంటి కోసం ఓ దిగువ మధ్యతరగతి చేసిన ఆశ నిరాశ ప్రయాణం. అసలు కమర్షియల్ హీరోలు ఉన్న సినిమాలో ఇలాంటి కంటెంట్ ఎత్తుకునే ధైర్యం ఎవరైనా చేయగలరా? కానీ ఈ దర్శకుడు అలాంటి కంటెంట్ ఎత్తుకొని ఓపికగా చూస్తే ఇదే ఒక మంచి సినిమా అనిపించేటట్టుగా చేయగలిగాడు. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, 4 కుటుంబ సభ్యులు సొంత ఇల్లు ఏర్పరచుకోవాలన్న సింగిల్ పాయింట్ అజెండాగా సాగిన కథే ఇది. ఎంతో నిజాయితీ, క్రమశిక్షణతో ప్రణాళికలు రూపొందించి డబ్బులు కూడబెట్టిన ప్రతిసారి పిల్లల చదువులు, అనారోగ్యాలు, ఆడపిల్ల పెళ్లి వంటి కారణాలతో స్వంత ఇల్లు వాయిదా పడుతూనే ఉంటుంది. దానితో ఇంటి పెద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసి వాసుదేవన్ స్వంత ఇంటి కలని తన కొడుకైనా తీర్చగలరని ఆశలు పెంచుకుంటాడు. సహజంగా భారతీయ కుటుంబాలలో తను చేయలేని పనిని తన కొడుకులు తీరుస్తారనే ఆశతో బతుకుతుంటారు ఇంటి పెద్దలు. నిజానికి కొడుకు కంటే కూతురే తెలివైంది ఈ కథలో. కానీ స్వంత ఇంటి కలని నెరవేర్చేది కొడుకు కాబట్టి కూతురిని మామూలు కాలేజీలో చదివించే అందరిలాంటి మధ్యతరగతి తండ్రి అతను కూడా. అబ్బాయిను మంచి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తాడు. ఏ రకంగా చూసినా యావరేజ్ పెర్ఫార్మర్ అయినటువంటి కొడుకు ఉద్యోగం విషయాల్లో తన తల్లిదండ్రుల్ని నిరాశపరుస్తూనే ఉంటాడు. అయినా కొడుకు తన కలను నెరవేరుస్తాడని, తన వారసుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడని ఆశల్లో బతుకుతూ ఉంటారు ఆ తల్లిదండ్రులు. ఇల్లు అంటే మనిషికి సమాజంలో ఒక గౌరవ స్థానం కదా. నమ్మిన వాసుదేవను రుద్దిన కలల భారం అతని కొడుకు ప్రభు మీద కూడా తీవ్రమైన ఒత్తిడిని పెంచుతాది. ప్రభు 34 సంవత్సరాలు వచ్చినా జీవితంలో స్థిరపడలేకపోతాడు. సినిమాకి ఈ ఘర్షణే కీలకము. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ మీదనే కథ మొత్తం నడుస్తుందన్నమాట. అలా ఎందుకు బలహీనంగా మిగిలిపోతాడంటే కొడుకు చదువు, కెరీర్ విషయంలో అతనికి ఏది ఇష్టమో, అతని మనస్తత్వానికి ఏది సౌకర్యమో, అది కాక అతని భవిష్యత్తుకి ఏది మంచిదని భావిస్తాడో తండ్రి అటువైపు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. చివరికి ఆ కొడుకు తండ్రి కలని నెరవేర్చాడా లేదా, ఒకవేళ అతను సాధిస్తే తన మైండ్ సెట్లో ఎలాంటి మార్పులు చేసుకున్నాడు అనేది కూడా తరువాతి కథలో మనం చూడొచ్చు. అభద్రతా భావాలతో జీవితంలో అంటే ఇన్సెక్యూర్గా ఉండే జీవితంలో సర్దుకుపోవడం కాలం సాధించగలిగేది ఏది ఉండదని, సచ్చేంత వరకు ఎలాగోలా బతకడమే మిగులుతుందని, అవసరమైన సందర్భాలలో బోల్డ్గా మనము చెప్పినట్టు నిర్ణయాలు తీసుకోవాలని, సౌకర్యంగా ఉన్న వాతావరణంలోనే వ్యక్తి ఆత్మవిశ్వాసం ఇనుమడించి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడని ఈ సినిమా పరోక్షంగా ఇచ్చే సందేశం.